నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు సమాజ సేవకు జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా రతన్ టాటా నిలిచారని కితాబు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ పథకం పట్ల స్త్రీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. కొండవీటి వాగు మట్టి తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆగ్రహం. రతన్ టాటా భరత జాతి ముద్దు బిడ్డ అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నుండి ఒకరు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రావాలనేదే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. గుంటూరులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. దేశానికి ఏదైనా చేయాలని రతన్ టాటా తప్పించేవారని, సమాజ సేవకు ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉండేవారని, రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారని అన్నారు. రతన్ టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే తన నినాదమని అన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశానని, భవిష్యత్తు అంతా ఐటీ రంగానిదే అని గుర్తించడం జరిగిందని చెప్పారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుందని చంద్రబాబు అన్నారు. This idea, how it came, I have to explain. Recently, Ratan Tata ji was expired. He passed away. Generally, any small politician will die, all leaders will go. Great contributors for this nation, if he is an industrialist, only industrialist will go there. Then I thought, we have to pay respects and also we have to honor what he has done for this great nation. That is the spirit. All the way I went to Mumbai, and Government of India also, Amit Shah ji has come. Both Government of India and Government of Andhra Pradesh believes very strongly, if you create wealth creation, then only we can eradicate poverty. Otherwise it will be a vicious circle. In the journey, I thought how to use this brand. I am also having my own this thing. He was a great man. I know him very well. I worked with him, all new innovative ideas. And also if you see him, the simplicity. I can say very clearly that is the culture of Tata. Very simple, honest to the core. Always I used to say, even with honest way, you can start a company, you can create an empire. That is how Ratan Tata has done, without any doubt. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని, నేటికి 65 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, అందుకు గాను 25 కోట్ల రూపాయలు ఖర్చయిందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ మరింత బలోపేతం కావడం ఖాయమని పేర్కొన్నారు. నగరంలోని ఏపీ ఎస్ఆర్టీసీ మీటింగ్ హాల్లో స్త్రీ శక్తి పథకంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ ఎన్ఆర్టీసీ చైర్మన్, ఉన్నత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. రివ్యూ అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న పథకం స్త్రీ శక్తి పథకం కావటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆలోచనలను అక్షరాలు అమలు చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీకి త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని, ఆర్టీసీ ఆస్తులు పరిరక్షణతో పాటు ఉద్యోగ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రంలో మీడియా మిత్రులు కానీ ప్రతిపక్షాలు కానీ ముఖ్యంగా ఎదురు చూసిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 6 రోజులు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఒక సినిమాకి ఎలాగ సక్సెస్ మీట్ పెడతామో దానికంటే అధికంగా సుమారు వందలాది మంది మీడియా మిత్రుల సమక్షాన మా చైర్మన్ గారు, రీజనల్ చైర్మన్ గారు, మా ఎండి గారు, మేమందరం ఈ సక్సెస్ మీట్లు మీ అందరితో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు మేమేమైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో గత 13 నెలల నుంచి ఇస్తూ వస్తున్నాం. ఒకదాన్ని మించి ఒక కార్యక్రమం దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న పథకం ఏదైనా ఉందంటే ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సుకు స్త్రీశక్తి అంటే మహిళను ఒక దుర్గామాతగా, ఒక శక్తిగా వర్ణిస్తూ మా ముఖ్యమంత్రి గారు నామకరణం చేయడం, ఈ కార్యక్రమాన్ని స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభించడం, ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఏ సమస్యలు లేకుండా 0.000% కూడా ఎక్కడ ఎవరి దగ్గర విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ ఉంది. రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమరావతి ప్రాంతం నీట మునిగిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డుపై ప్రత్యేక నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని గత అర్ధరాత్రి సమయంలో అధికారులతో కలిసి మంత్రి నారాయణ అమరావతి ప్రాంతంలో పర్యటించామని, మరో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. కొండవీడు వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని, నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీడు వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని చెప్పారు. బ్రిడ్జి కింద కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగించకపోవడంతోనే వరద నీరు నిలిచిపోయిందని, అంతే తప్ప కొండవీడు వాగు వల్ల అమరావతికి ఎలాంటి ముప్పు సంభవించలేదని అన్నారు. వాగు ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టి తొలగింపుతో పాటు బైపాస్ రోడ్డుపై గండ్లు కొట్టి నిల్వ ఉన్న నీటిని తొలగిస్తున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు డిజైన్ చేయించామని చెప్పారు. అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తారు. అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే అయితే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతే ఇప్పుడు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్గా గుంటలు తవ్వుకున్నారు.
కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? కొండలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండ వీటివాక ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా. 25 అడుగులు లోతు అయితే వాళ్ళు వర్క్ చేస్తూ, వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండ వీటివాక దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది, ఆస్టిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. బుడమేరుకు అడ్డున్న అడ్డంకులన్నీ తీసేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా కృష్ణలంక, ఇన్నర్ రింగ్ రోడ్, బుడమేరు వంతెన ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్, కార్పొరేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ బుడమేరులో తీస్తున్న పూడికలలో భాగంగా భరతమాత కాలనీలో లాంగ్ ప్రొక్లైనర్లతో తీస్తున్న వ్యర్థాలను పరిశీలించి బుడమేరు కాలువ చిట్టు చివరి వరకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నీటి ప్రవాహం ఉండేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు డ్రోన్తో బుడమేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. బుడమేరు కాలువ ఇరువైపులా ఉన్న ఎలక్ట్రిసిటీ పోల్స్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏపీ సిపిడిసిఎల్ వారికి లేఖ రాయాలని చీఫ్ ఇంజనీర్ని ఆదేశించారు. అవినీతి, అక్రమ మద్యం వ్యాపారం, హత్యలు, కిడ్నాప్ వంటి కేసుల్లో అరెస్టైన వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో సాధారణంగా దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయ యాత్రలు చూశామని, అయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్ర చేశారని, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జైలు యాత్రలు మొదలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేయటానికి సమయం కేటాయించలేని జగన్ రెడ్డి తమ పార్టీ నాయకులు జైల్లో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని వెళ్లి పరామర్శిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు వైసీపీకి ప్రధాన కార్యాలయంగా మారే అవకాశం ఉందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఒక 3 ఏళ్ళు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోలా.
ఓదార్పు యాత్ర అని ఒకటి చేయటం, ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు. దేనికి జైలు యాత్రలు? ఇదేమో దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం. పరామర్శకు వెళ్ళటం కానీ, సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి. సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. పడమట ఇండోర్ స్టేడియంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి భీమవరం బుల్డోజర్స్, తిరుపతి కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను ప్రారంభించి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ తరపున ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఏపీఎల్ పోటీలు కూడా జరుగుతున్నాయని, త్వరలో ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం క్రీడా రంగంలోనే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. అనంతరం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు మాట్లాడుతూ 8 టీంల మధ్య ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, పోటీలలో ప్రతిభ కనపరిచిన టీంలను తెలంగాణతో జరిగి టోర్నమెంటుకు ఎంపిక చేస్తామని తెలియజేశారు. కబడ్డీ క్రీడా అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తామని మంత్రి రాంప్రసాద్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న యువ ఆంధ్ర కబడ్డీ లీగ్ నిర్వర్తిస్తున్న యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే మార్గంలో ఈరోజు ఎన్నో సంస్థలు క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు యువ ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళ ద్వారా ఇక్కడ అవకాశం కల్పించడం, దీని ద్వారా సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే టోటల్గా 8 టీంలు పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అయితేనే, ఇక్కడ వాళ్ళకు వసతి సౌకర్యాలు, అలాగే అన్ని విధాలా వాళ్ళని ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి మరొకసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎలవేట్ ఇండియా స్పోర్ట్స్ మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ గత 15వ తారీఖు నుంచి ఈ చెన్నిపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్ ప్లేయర్స్ని 8 టీములుగా డివైడ్ చేసి ఈ కబడ్డీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఛాంపియన్షిప్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళని 4 టీములుగా డివైడ్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 4 టీములతో పాటు తెలంగాణలో జరిగే ఇదే విధంగా తెలంగాణలో 8 టీములు ఛాంపియన్షిప్ జరుగుతుంది. దాంట్లో కూడా 4 టీములు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర 4, తెలంగాణ 4 టీములు కలిపి తెలుగు కబడ్డీ లీగ్ ఫిబ్రవరి 2026 సంవత్సరంలో నెక్స్ట్ 26 ఫిబ్రవరిలో జరపబడుతుంది. ఈ సందర్భంగా ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా ఈ ప్రతి మ్యాచ్కి కూడా ఆండోరియం వస్తుంది. దాని ద్వారా ఈ వేకర్ సెక్షన్ ప్లేయర్స్ అందరూ కూడా ఫైనాన్షియల్గా బెనిఫిట్ అనే ఉద్దేశంతో మా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి కేవి ప్రభావతి, అదేవిధంగా కార్యదర్శి శ్రీ యలమంచిలి శ్రీకాంత్, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకీకరణ తీర్మానంతో ఈ కబడ్డీ లీగ్ని జరుపుతున్నాం. క్రీస్తురాజపురంలో ఉన్న మా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమని తమ బంధువులకు అప్పగిస్తే దుర్మార్గంగా కబ్జా చేసింది కాకుండా తిరిగి మమ్మల్ని బెదిరిస్తున్నారని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాసు తెలిపారు. తమ ఆస్తిని బండ్ల వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మేశామని, పూర్తి హక్కుదారుడు అతనేనని స్పష్టం చేశారు.
నగరంలోని క్రీస్తురాజపురంలో దుడ్డు ప్లాజా వద్ద దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ వారి కుటుంబ సభ్యులు బండ్ల వెంకట శివ నాగేశ్వరరావు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి దుడ్డు జోసెఫ్ జేసుదాస్ పేరిట ఉన్న ఆస్తిని చాలా సంవత్సరాలు కబ్జా చేశారని తెలిపారు. నాగేశ్వరరావు అనే వ్యక్తికి మా ఆస్తిని మొత్తం అమ్మేశామని తెలిపారు. మేము బెంగళూరులో ఉండటం వల్ల మా బాబాయి కుమారుడు రవి అనే వ్యక్తికి మా ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తే మా ఆస్తిని కబ్జా చేశారని తెలిపారు. తాజాగా కోర్టులో మా దగ్గర ఆధారాలు సమర్పిస్తే మాకు అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. మా నాన్న నుంచి మాకు సంక్రమించిన ఆస్తి అన్ని పూర్తిగా హక్కుదారులమని స్పష్టం చేశారు. తాము విజయవాడ నగరంలో నివాసం ఉండటం లేదు కాబట్టి మా ఆస్తిని బండ్ల వెంకట శివ నాగేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మేశామని, అతనే పూర్తి హక్కుదారుడని స్పష్టం చేశారు. వాస్తవాలు అందరికీ నిజాలు తెలియాలనే ఉద్దేశంతో విలేకరుల సమావేశాన్ని నిర్వహించామని దుడ్డు జోసెఫ్ సుశాంత్ జేసుదాస్ పేర్కొన్నారు. ముఖ్యంగా నేను వచ్చిన ఈ ప్రెస్ మీడియాకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే దీనికంతా ఓనర్ మా తండ్రి గారైనా దుడ్డు జోసెఫ్ జేసుదాస్ గారిది. చాలా సంవత్సరాలు వీళ్ళు కబ్జా చేసి పెట్టుకున్నారు. అందువల్ల మీడియా ముందు రావాల్సి వచ్చింది టు షో మై ఐడెంటిటీ. దాని తర్వాత మేము బండ్ల నాగేశ్వరరావు గారికి అమ్మేసాం ఈ ఆస్తి. కోర్టుకి వెళ్ళాము, కోర్టు గెలిచాము. కోర్టు వడ్డీకి ఇచ్చింది మాకు ఆక్యుపై చేసుకోమని. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా హక్కు లేదని కోర్టు నిర్ణయించడం జరిగింది. వారసులము మా అక్కగారు ఉన్నారు, మా చెల్లి గారు ఉన్నారు, నేను మధ్యలో ఉన్నారు. మా అక్కగారు ఆరోగ్య పరిస్థితులు రాలేకపోయినారు, మా చెల్లి గారు ఉన్నారు, అందరూ కలిసే వెళ్ళాము, సమానంగా పంచుకున్నాము. దీనికంతా వారసులం మేమే అని చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఫేక్ డాక్యుమెంట్స్ వచ్చి హైకోర్టులో పెట్టారు. హైకోర్టులో కూడా ఇది కాదని కొట్టేశారు. అతను కేసు డిస్మిస్ చేశారు. హైకోర్టులో 1989లో మా కొన్నామని చెప్పి కాగితం పెట్టాడు. అది డిస్మిస్ చేశారు ఆ కోర్టు. ఆ కాపీని మాకు పూర్తిగా ఇది హక్కుదారుడు వీళ్ళేనని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ గత ఎలక్షన్కు ముందు పార్టీ ఆఫీస్ కూడా పెట్టారు ఇందులో. దీని వెనకాల ఎవరున్నారనేది మీకు తెలుసు. ఏ ప్రభుత్వం ప్రజలు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు, దీన్ని ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు గత ఎలక్షన్ ముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా పెట్టున్నారు. మీరు అది మీ హోక్ వదిలేస్తున్నారు. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు వెనకాల ఉండి ఏంటనేది. ఇదైతే మటుకి వీళ్ళది ఇంటి పన్ను 2021లో వీళ్ళ నాన్నగారు బతికొండగానే ప్లాన్ తీసుకున్నాడు. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొని ఇల్లు మొదలుపెట్టి సగం కట్టినా చనిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. ఆయన కడపలో ఉద్యోగం చేసుకుంటాడు వీళ్ళ నాన్నగారు. ఈయన బెంగళూరులో ఉంటాడు. వీళ్ళ అక్కయ్య అనంతపురంలో ఉంటుంది. వీళ్ళ చెల్లెలు మెద్రాసులో ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళ బంధువులు కుర్రాడు ఆయన అతన్ని చూడమని అప్పచెప్పారు, మేనేజ్మెంట్ చేయమని. మేనేజర్గా అతను కబ్జా చేశాడు. వీళ్ళు రారులే అని. అతను చనిపోయినాక, వీళ్ళ నాన్నగారు చనిపోయినాక వీళ్ళు రారని అతను కబ్జా చేశాడు. ఏది గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కబ్జా చేశాడు. పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడ పెట్టారు. మరి గత ప్రభుత్వ పెద్దలే కబ్జా చేశారో లేకపోతే ఇతను బినామీయో మరి ఏంటో అది మీరే మీ హోప్ వదిలేస్తున్నాను నేను. వాళ్ళ ఇంట్లోకి ఆయన వెళ్ళాడండి. ఆయన వాస్తు ప్రకారం మార్చుకుందామని మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం మార్పులు చేసుకున్నాడండి. వాస్తు ప్రకారం ఇల్లు మార్పులు చేర్పులు చేసుకోవడం కోసం వాస్తు సిద్ధాంతం పెడితే బాగుంటున్నారు. దాడి చేయలేదు, ఇంటి మీద దాడి చేయలేదండి. ఎవరిని మా ఇంట్లో వేరే వాళ్ళ సామాన్, నీ ఇంట్లో నువ్వు నా సామాన్ పెడితే నువ్వు ఊకుంటావా? మరి నీకు అద్దెకవ్వలేదు, అమ్మా, నీకు అద్దెకవ్వలేదు. నా ఇంట్లోకి వచ్చి నీ సామాన్ పెడితే 2 రోజులు చూస్తాను, 4 రోజులు చూస్తానండి. విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసి 6 నెలల శిశువుకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారని ప్రముఖ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ తెలిపారు. దాదాపు శిశువు బతకడం కష్టం అనుకున్న తరుణంలో 13 గంటల పాటు 25 మంది వైద్యులు తీవ్రంగా శ్రమించి కష్టతరమైన ఆపరేషన్ విజయవంతం చేసి శిశువును బ్రతికించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాలను నింపారని వైద్యులు తెలిపారు. తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన జగదీష్ శైలజ దంపతుల 5 నెలల కుమారుడు దీపునాయుడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు కుమారుణ్ణి మణిపాల్లో చేర్పించగా డాక్టర్ టామ్ చెరియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 13 గంటల పాటు కష్టపడి దిగ్విజయంగా కాలేయ మార్పిడి చేశారు. మంగళవారం వివరాలను టామ్ చెరియన్ వెల్లడించారు. ఇంత తక్కువ వయసున్న చిన్నారికి ఈ తరహా శస్త్రచికిత్స చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పారు. తల్లి శైలజ కాలేయాన్ని దానం చేశారన్నారు. వైద్యులు రవికుమార్, ఉదయ్, దినేష్, అరవింద్, రాజేష్ చంద్ర సహకారంతో ఆపరేషన్ను విజయవంతంగా చేశామన్నారు.
needed a transplant maybe 2 months ago. But in the 2 months, they will tell you, am I correct? Yes. The child is slowly deteriorating because people are frightened about liver transplantation. People think, will people survive, very poor outcomes, etc. So this is one more example that outcomes after transplantation is fantastic. Approximately 8 years ago, I did the smallest liver transplant in Hyderabad. That child came and saw me about 2 weeks ago, and now he is in 3rd standard in school. He was the same 6 months old. In fact, I was telling the family, we even showed them a photograph. So my point is, liver transplant is by far the best choice for anybody with end stage liver disease. I want you to tell people that the outcomes are good, survival is great. I have done transplants in London in 2001, 2003. Those people 25 years later are still alive. And there is no what I call expiry date for the liver. The liver, we have put in 60-year-old livers, and people are 90 years old and liver continues to work. So this is another important message from us, and maybe you can talk to the donor, the mother of the child, who I think is very brave. Without any hesitation, she came forward, and you can ask her experience about being a donor. బాబుకి బై బర్త్ బిలియరీ అట్రాసియా. సో మాకు అది తెలియదు అనమాట. బాబు నార్మల్ డెలివరీ జీహెచ్లో అయ్యాడు. బట్ కొన్ని రోజుల తర్వాత జాండీస్ అని మేము రికగ్నైజ్ చేశాము. జాండీస్ అని రికగ్నైజ్ చేశాక తర్వాత నార్మల్గా జనరల్ పీడియాట్రిషియన్ దగ్గర చూపించేవాళ్ళం. బట్ ఆఫ్టర్ 1.5 months బాబుకి ఇంకా కొంచెం సిక్ అయ్యాడు. వెయిట్ రెడ్యూస్ అవ్వడం మేము గమనించాము. దట్టు ఎల్లో అయ్యాయి కళ్ళు. సో అందుకని మేము మా దగ్గర నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళాము, వేరే టౌన్కి. అక్కడ బాబుని డయాగ్నోస్ చేశారు బిలియరీ అట్రాసియా. అక్కడ అవ్వదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని. బట్ మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఎవరు మాకు హోప్ ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం ఇది సక్సెస్ అవుతుంది అని ఎవరు చెప్పలేదు. తర్వాత మేము బెంగళూరు నారాయణ హృదయాలయకి వెళ్ళాము. అక్కడ బాబుకి బిలియరీ అట్రాసియా అక్కడ ఒక డాక్టర్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సర్జరీ కూడా బాబుకి వితిన్ 1.5 monthsలో ఫెయిల్ అయింది. అనేది బాబుది టేక్ ఓవర్ చేస్తామని చెప్పారు. సో పిడియాట్రిక్ కేసు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అక్కడ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అని చెప్పి మేము సెర్చ్ చేసిన దాంట్లో సార్ గురించి తెలుసుకుని లైక్ మేము డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి సార్ ఓన్ హాస్పిటల్ని విజిట్ చేసి అక్కడ కనుక్కున్న తర్వాత సార్ ఇక్కడ చేస్తున్నారు ఆంధ్రాలో అని తెలుసుకుని ఇక్కడికి వాకిన్ అయ్యాను. సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ అండి హైదరాబాద్లో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డ్యూటీ డాక్టర్ వాళ్ళ ద్వారా తెలుసుకుని సార్ ఇక్కడ ఈ హాస్పిటల్లో చేస్తున్నారు లిస్టెడ్ డాక్టర్గా అనుకుని ఇక్కడికి వచ్చి చేసామన్నమాట. లైక్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ. గవర్నమెంట్ యాక్చువల్గా ఈ పిడియాట్రిషియన్ కేసుకి వచ్చేసి లైక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసెస్కి మోర్ దెన్ 10 lakhs కంటే ఎప్పుడు ఇవ్వలేదంటండి. సో ఇది ఫస్ట్ టైం మాకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టీడీపీలో మేము డైరెక్ట్గా వెళ్ళి వాకిన్ అయ్యి లోకేష్ గారి పేషీకి వెళ్ళినప్పుడు 10 to 15 lakhs అనేది వితిన్ 1 dayలో ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు మంజూరు చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనలో కేవలం 10 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం చేసిన దాఖలాలు లేవని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ నిమ్మతోట సెంటర్లో వైద్య ఖర్చుల నిమిత్తం 38 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 45 లక్షల విలువైన చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.
ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అనే ఒక ఉత్తరమైన కార్యక్రమంతో అనేక మంది పేదవారికి వాళ్ళ ఇబ్బందుల నుంచి కాపాడటానికి పనికొచ్చే ఈ కార్యక్రమానికి సాక్షులు మీ ఛానల్సే. ఈ సంవత్సర కాలంలో ఎన్ని పర్యాయాలు ఎన్ని ప్లేసుల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ చేసాం, ఎన్ని లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి పేదవారికి ఇచ్చే అవకాశం మాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ రోజున 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం వలన ఈరోజు కూడా మా కార్యాలయానికి అనేక మంది వస్తున్నారు. ఆ రోజుల్లో ఈరోజు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారు 6వ డివిజన్లో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ రోజున సిఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులు సుమారుగా 30 మందికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వివిధ డివిజన్ల నుంచి ఈ రోజున ఇక్కడ మెట్రో సెంటర్లో ఇవ్వడం జరిగింది. గతంలో 5 సంవత్సరాల్లో ఒక 5 చెక్కులు కూడా ఇచ్చిన పాపం లేదు గత ప్రభుత్వం. మేము 14-19 కోట్లాది రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ గత 5 ఏళ్ళు అయితే సిఎంఆర్ఎఫ్ సహాయ నిధి అంటే జనాలు మర్చిపోయారనమాట. అదేంటో కూడా తెలియని దుస్థితికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆరోగ్య రీత్యా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ బిల్లులు తీసుకొస్తే దాంట్లో 60%, 70% ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వాళ్ళు అప్పులు పాలు అవ్వకుండా వాళ్ళకి తోడుగా ఉండాలని చెప్పి ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. వైసీపీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైన ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కూటమి ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని, అధికారంలో ఉన్నన్నాళ్లు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని అన్నారు. అభివృద్ధి సాధించామని చెప్పి 5 సంవత్సరాల కాలయాపన చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమై ఇంకా బుద్ధి రావడంలో వీళ్ళకు మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ప్రభుత్వం మీద నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేయకుండా, అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి సాధించామని చెప్పి అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో 14 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఫేక్ ప్రచారాలతో మనుగడ సాగించాలా, ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా. ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు పోవడం లేదు, గేట్లు కొట్టుకుపోయినాయి, గేట్లు మునిగిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ప్రకాశం బ్యారేజీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ బృందాన్ని ఇప్పుడు చూడమని చెప్తున్నా. 70 గేట్లు ఉంటే 69 గేట్ల నుంచి కూడా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బనకచెర్ల ఒక గొప్ప చారిత్రాత్మక ప్రాజెక్టును ప్రారంభించాలని సముద్రంలోకి పోయే నీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే బనకచెర్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పలా. ఏంటి మీ పరిస్థితి అనేది ఇంతవరకు చెప్పకుండా పక్క రాష్ట్రాలతో చేతులు కలిపి తిట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఆహ్వానించదగ్గ విషయమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వెల్లడించారు. స్మార్ట్ మీటర్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాజీ కేంద్ర మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని ఆపకపోతే తెలుగు ప్రజలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను క్షమించారన్నారు. స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 1000 ఎకరాల వ్యవసాయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నాయన్నారు.
ఇంకొకటి రాజనీతి అనే ఛానల్లో ఒక ఆయన మాట్లాడాడు, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయని, అందువలన నేను విమర్శిస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి అంటే చాలా భయపడి ఆయనేమీ ఒక మాట అనట్లేదు అనేటటువంటి విధంగా సరిగ్గా అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ని వాళ్ళు చదువుతూ ఉన్న పరిస్థితి జరుగుతూ ఉంది. నాకు చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు, మాకేమీ సరిహద్దు తగాదాలు లేవు, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో తగాదాలు లేవు, నాకేమి రాజకీయపరమైన కోరికలు లేవు, ఏ పదవుల మీద ఆకాంక్షలు లేవు. కేవలం నేను ఎప్పుడో 20 ఏళ్ళు అయిపోయింది, 2004లోనే క్రియాశీలక రాజకీయాలు తప్పుకున్నా. కానీ అప్పుడు చెప్పా, నేను చంద్రబాబు నాయుడు గారి కిందసారి 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకి కావాల్సినటువంటి పనులు చేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొనకుండా బెజవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు, అట్లాగే బెజవాడ నుంచి బెంగళూరు తిన్నగా గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 200 మీటర్ల ఎడల్పున, ఇటువంటి ఆకాశంలో విహరిస్తూ చేసినటువంటి ఆలోచనల వల్ల రాబోయే ఎన్నికలలో ప్రభుత్వం మారే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మారితే ఆ వచ్చే నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు కాబోడు, వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు అవుతాడు. ఒక అరాచకం ఈ రాష్ట్రంలో రాజ్యమేస్తుందని చెప్పి పబ్లిక్గా ఆ రోజు నేను చెప్పా. ఏపీ ఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జేబీఎం అసోసియేషన్ ప్రెసిడెంట్ పి కిరణ్ బుజ్జి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు ఏపీ ఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకం అద్భుతమైన పథకమని కొనియాడారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ పీటీడీ జేబీఎం అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రత్తిపాటి కిరణ్ బుజ్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ నారాయణలు మాట్లాడుతూ ఏపీ పీటీడీ జేబీఎం అసోసియేషన్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరమన్నారు. త్వరలో రాష్ట్ర స్థాయి మహాసభలో నిర్వహిస్తామన్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు టీవీజీ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వికే మూర్తి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జేబీఎం అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి వివిధ డిపోల నుంచి అలాగే రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, జోనల్ నాయకులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యొక్క నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా వివిజి రెడ్డి గారిని, అలాగే జిల్లా కార్యదర్శిగా మన మూర్తి గారిని కూడా ఇవాళ మేము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అందరి కోరుకు మహిళల యొక్క సాధికారత మీద, మహిళలకు ఎదుగుదల కొరకు మంచి స్త్రీశక్తి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మా జేబీఎం అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క పథకాన్ని విజయవంతంగా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవంతంగా ముందుకు వెళ్తుంది. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో ఏపీపీటీడీ జేబీఎం అసోసియేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ మరి ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ జేబీఎం అసోసియేషన్ కమిటీ వేయడానికి మేము రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈ ధర్మిలా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో మరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. టీవీజీ రెడ్డి గారిని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా, మరి వికే మూర్తి గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మరి ఎన్ కాంతారావు గారిని జిల్లా కోశాధికారిగా, ఎన్ సుధాకర్ గారిని జిల్లా పబ్లిసిటీ సెక్రటరీగా, మరి ఇంకో కొంతమంది సభ్యులతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకనో మరి బడుగు బలహీన వర్గాలు ఆర్టీసీలో ఫలాలు అందలేక అనేక యూనియన్లో మేజర్ యూనియన్లు ఉన్నా కూడా మరి కొంతమందికి న్యాయం జరుగుతుంది.
ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని బుధవారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర జక్కంపూడి కమ్యూనిటీ హాల్ వద్ద డెంగ్యూ మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇంటి లోపల పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలలో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే వ్యాప్తికి కారకులైన దోమల ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు. దోమల రకాలు, జీవిత చరిత్ర, వాటి నివారణకు తీసుకునే చర్యలు, దోమల నివారణకు ఉపయోగించే యంత్ర సామాగ్రి, డ్రోన్లు, కటింగ్ మిషన్లు తదితర సామాగ్రి ప్రదర్శనను పరిశీలించారు. ఇంటి పరిసరాలలో పరిశుభ్రత పాటించడం, దానిలో ప్రజలందరూ భాగస్వామ్యులు అవడం ద్వారా మలేరియా డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కంకణ బద్దులై ఉండాలని అధికారులు, యంత్రాంగం సమర్థవంతంగా కార్యక్రమం అమలు చేసి ప్రజల్లో మార్పు తీసుకురావడం ద్వారా ఈ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, ఇన్ఛార్జ్ జోనల్ కమిషనర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, బయాలజిస్ట్ కామేశ్వరరావు, అధికారులు, సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 20th వరల్డ్ మస్కిటో డే. దీన్ని సంబంధించి సెలబ్రేషన్ మనం ఇక్కడ జక్కంపూడిలో చేస్తున్నాము. సెలబ్రేషన్ అంటే ఇది పాజిటివ్ సెలబ్రేషన్ కాదు, అవేర్నెస్ క్యాంపెయిన్ అని మనం అనుకోవచ్చు. 1897లో రొనాల్డ్ రోస్ అని ఒక సైంటిస్ట్ ఈ మస్కిటో లోపల ఉన్న పారాసైట్ని కనపడడం జరిగింది ఈరోజు. కాబట్టి వరల్డ్ మస్కిటో డే అని ఈరోజు ఎంటైర్ ఇంటర్నేషనల్లీ కూడా దీన్ని గుర్తు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఆయనకి 1902లో కూడా ఫస్ట్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో మీరు అందరికీ తెలుసు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఈ యాంటీ మలేరియల్ యాక్టివిటీస్ మనం రోజు చేస్తుంటాము. అలాగే ఇది కాకుండా ముఖ్యంగా ఈ జక్కంపూడి ఏరియాలో ఈరోజు కలెక్టర్ గారు ఆదేశం వరకు డిఎంహెచ్ఓ గారు, మన సిఎంఓహెచ్ గారు, అందరూ డాక్టర్స్తో పాటు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టుకున్నాము. మీరందరికీ తెలిసినట్లు ప్రతి ఫ్రైడే మనము డ్రై డే పాటిస్తున్నాము. ఎందుకంటే మనకి ఒక వాటర్ కలెక్షన్ అయిన తర్వాత మోర్ దెన్ 10 days 7 days పెట్టుకుంటే దాంట్లో లార్వా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తూ అక్కడ దాకా అక్యుములేట్ చేసిన వాటర్లో ఏమైనా రాలో ఉంటే అన్ని బోల్తా చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు వరల్డ్ మస్కిటోస్ అంటే ప్రపంచ దోమల దినోత్సవం. మీరు అందరూ అనుకోవచ్చు ఏంటి ప్రపంచ దోమల దినోత్సవం అని, కానీ దోమల వల్ల మనకి ఎన్ని హానికరమైన వ్యాధులు వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా ఇట్లాంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. మెదడు వ్యాపి వ్యాధి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దోమని నిర్మూలించడం అనేది ఒక్క మెడికల్ హెల్త్ మాదే కాకుండా మీ బాధ్యత కూడా కొంత ఉందని మీకు ఒకసారి అవగాహన ద్వారా మీరు తెలుసుకుంటే ఆ దోమల నివారణ అనేది మీ ఇంటి ముందు నుంచే, మీ ఇంటి దగ్గర నుంచే మీరు స్టార్ట్ చేయవచ్చు అని నినాదాన్ని మీకు తెలుపుకుంటూ ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము జక్కంపూడి ఇక్కడ కాలనీలో మా కలెక్టర్ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలానే గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్ గారు ధ్యానచంద్ర గారు ఆధ్వర్యంలో ఇప్పుడే ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ అరండల్పేట అబ్దుల్ కలాం ఉర్దూ హై స్కూల్లో ది ఉర్దూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు 2,36,000 విలువైన నోట్బుక్స్, ముస్లిం ఆడపిల్లలకు స్కార్ఫ్లు, ఉర్దూ కాపీ రైటింగ్ బుక్స్, మైక్ సెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఖాదిర్ షరీఫ్ బేగ్ ఈ సొసైటీని స్థాపించి ఉర్దూ విద్యార్థుల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం దాతలు, అధికారుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గతేడాది ఖాదిర్ షరీఫ్ బేగ్ మరణించడం ఎంతో బాధాకరమని, ఫరూక్ నగర్ లోని ఉర్దూ హై స్కూల్ కు ఖాదిర్ షరీఫ్ బేగ్ పేరు పెట్టాలని కమిటీ ప్రతిపాదించగా దానిపై ఎమ్మెల్యే బోండా ఉమా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై వీఎంసీలో తీర్మానం పెడతామని వెల్లడించారు. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, బస్సు సౌకర్యం లేని ప్రాంతాల నుండి పాఠశాలకు వస్తున్న 18 మందికి 18,000 అందజేయడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బోండా ఉమా తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సహాయార్థం సేవా కార్యక్రమాలు చేశామన్నారు. విద్యార్థుల కనీస అవసరాలు గుర్తించి వారికి తగిన సహాయం చేశామన్నారు. సొసైటీ తరపున విద్యార్థులకు కాపీరైట్
బుక్స్, ప్రైమరీ పిల్లలకు నోట్ బుక్స్, 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు స్కార్ఫ్స్, దూరపు నుంచి వచ్చే విద్యార్థులు సమస్యలు గుర్తించి ఆటో ఛార్జీలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమ పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. రాబోయే కాలంలో కూడా విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ హుస్సేన్, సెక్రటరీ ఎండి హుస్సేన్, ట్రెజరర్ కరీముల్లా, వైస్ ప్రెసిడెంట్ నసీమా పర్వీన్ బేగం, జాయింట్ సెక్రటరీ అండ్ పబ్లిసిటీ సెక్రటరీ మొహమ్మద్ రఫీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉమర్ అలీ, ఇమాం బాషా తదితరులు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత కూడా నాన్నగారి ఆశయాల్ని కొనసాగించాలనే ఉద్దేశం, భావం ఉన్నతమైంది. ఆ పిల్లలకి, ఖాదర్ బేగ్ గారి పిల్లలకి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించమని కోరుతాం. ఎందుకంటే బేగ్ గారు ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఆ అల్లా ఆశీస్సులతో 95 సంవత్సరాలు ఆయన ఆరోగ్యవంతుడిగా ఉండి ఎవరైనా ఎప్పుడైనా పైకి వెళ్ళవలసిన వాళ్ళే. మరి 95వ సంవత్సరంలో ఆయన మృతి చెందటం బాధాకరమైన, ఆ మహానుభావుడు చేసినటువంటి సేవల్ని ఇప్పుడే మన వాళ్ళు చదివి చెప్పారు. మైనార్టీ పిల్లల కోసం, ఉర్దూ భాష కోసం ప్రతి ఒక్కరికి, ఏ మతంలో అయినా సరే తమ ఆచారాలు, తమ సంస్కృతి అనేది చాలా ముఖ్యం. మరి ఉర్దూ చదువుకునే పిల్లలకి ఒకప్పుడు ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ ఉండేవి కావు. వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. ముస్లిం సామాజిక మతంలో ఇంకా ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ నియమ నిబంధనలు ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళని స్కూల్కి కూడా పంపించకుండా ఇంట్లోనే వాళ్ళ అమ్మగారో వాళ్ళ అక్కలో ఎవరో ఒకరు చదువు చెప్పేవాళ్ళు. అలాంటి స్థితి నుంచి స్కూల్కి పిల్లలు రావాలి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండాలి, ప్రత్యేకమైన స్కూల్స్ ఉండాలి. ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం ఎక్కడ ఉందో, ముస్లిం సమాజం ఎక్కడ ఉందో ఆ సమాజం ఉన్నటువంటి చోట స్కూల్స్ ఉండాలని బేగ్ గారు తలచి ఆ రోజు
ఏరియాలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయా విద్యార్థులకు కూడా బస్ ఫెసిలిటీ లేనందున, కొన్ని రూట్లలో వచ్చే అవకాశం లేనందున వాళ్ళకి ప్రత్యేకంగా ఆటో ఛార్జెస్ అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆటో ఛార్జెస్ కూడా సొసైటీ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది 50% రేషియోలో. అదేవిధంగా ఈ సంవత్సరం ముఖ్యంగా మన సొసైటీ ఫౌండర్ చైర్మన్ అటువంటి ఖాదర్ షరీఫ్ బేగ్ గారు కాలం చేసినందున ఆయన్ని సద్భావన దినోత్సవంగా కూడా ఇదే ప్రోగ్రాంలో మా ఉర్దూ మీడియం తరఫున ఉర్దూ ముస్లిమ్స్ పిల్లలు అలాగే టీచర్స్ అందరూ కలిసి ఈరోజు తాజాతీ జల్సా అనేది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆయనకి ఒక కృతజ్ఞత భావంతో. అదేవిధంగా మా సొసైటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు బేగ్ గారి కుటుంబ సభ్యులు డోనర్స్గా వ్యవహరిస్తూ సొసైటీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ ముఖ్య కార్యక్రమానికి బొండ ఉమా గారిని ముఖ్య అతిథికి పిలుచుకోవడం జరిగింది. వారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని పిల్లల్ని దీవించడంతో పాటు వాళ్ళ చేతుల మీదుగా పిల్లలకి క్యాష్ ప్రైజెస్, అదేవిధంగా మైక్ సెట్లు ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రైమరీ పిల్లలకి ఆడియో విజువల్ ఉండాలన్న ఉద్దేశంతో టీవీలు ఏర్పాటు చేశారు. అయితే రైమ్స్ అవి వింటూ నేర్చుకోవడానికి మైక్ సెట్ అనేది ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో బ్లూటూత్ మైక్ కమ్ స్పీకర్ పిల్లలకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో 14 ప్రైమరీ స్కూల్స్కి ఈ సొసైటీ తరఫున మైక్ ఫెసిలిటీ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని పిల్లలకి చేస్తా చేదోడుగా ఉండి ముస్లిం పిల్లల్లో విద్యా ఆసక్తిని పెంచేటట్టుగా వినూత్న రకంగా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తూ మా కార్పొరేషన్ టీచర్స్ మరియు అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి సభముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సొసైటీ ఖాదర్ షరీఫ్ బేగ్ గారు ముఖ్యంగా ఆయన జీవితకాలంలో 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎస్ఎన్ఎంసి యూపీ స్కూల్లో రిటైర్ అయ్యారు. ఆయన ఉర్దూ యూపీ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి కలలు కానీ ఆ యూపీ స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. ఈరోజు ఎస్ఎన్ఎంసి ఉర్దూ యూపీ గర్ల్స్ హై స్కూల్గా పరిణితి చెంది గాంధీ బొమ్మ ఏరియాలో గర్ల్స్ కోసం ప్రత్యేకమైన ఉర్దూ స్కూలు ఇంగ్లీష్ మీడియంతో రన్ అవుతా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సమాజ సేవకు జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా రతన్ టాటా నిలిచారని కితాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారన్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈ పథకం పట్ల స్త్రీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడి. కొండవీటి వాగు మట్టి తొలగింపు పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై ఆగ్రహం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.